ఈరోజు మనము చెప్పుకోబోయే వర్తమానం యొక్క టైటిల్ ఏమిటంటే, రాసుకునే వాళ్ళు రాసుకోండి, స్ట్రగుల్ టు బి రియల్. అనగా మనము ఏ విధముగా ఉండాలో, నిజముగా ఏ విధముగా ఉండాలో దాని గురించి చాలా స్ట్రగుల్ వారిగా మనం ఉంటాం. ఇతరుల దృష్టి నుండి తప్పించుకోవడానికి మనము పరిశుద్ధత అనే ముసుగు వేసుకుంటాం. అది ముసుగు మాత్రమే. అనగా మన ఫాల్ట్స్ అనగా మన డ్రాబ్యాక్స్ అనగా మన తప్పిదాలు, అదొకటి. తర్వాత మన బాధలు, మన ఇబ్బందులు, మన ఇరుకులు, మన చీకటి కోణాలు, వీటన్నిటికీ కూడా ముసుగు వేసుకొని మనము జీవించువారుగా ఉండి బయటకు మామూలుగా ఉన్నట్లుగా యాక్షన్ చేస్తాం. అది యాక్షన్ మాత్రమే. దానినే నేను అంటాను రోల్ ఆఫ్ హిపోక్రిట్. అంటే వేషధారణ సంబంధించిన అదొక రోలు. సినిమాలో రోల్స్ వేస్తుంటారు చూడండి, పాత్రలు వేస్తుంటారు కదా, అలాగే ఇది వేషధారణ అనే పాత్ర. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా వేషధారణ అనే పాత్రలో మునిగిపోవారుగా ఉన్నారు. అంటే దాని అర్థం ఏమిటంటే, హృదయంలో ఒకటి, మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి, హృదయంలో ఒకటి, బయట వేషము ఒకటి, ప్రిటెండింగ్ అవుట్ సైడ్, బయట వేరే విధముగా మనం జీవించేవారుగా ఉంటాం. హృదయంలో ఒకటి, బయట మాత్రం వేరే విధంగా ఉంటుంది. ఆ విధమైన జీవితం మనం జీవించేవారుగా ఉంటాం. అయితే ఈ లోకము నిజమును కన్నుపరిచే వారి గురించి అరుస్తూ ఉన్నది. ఎవరు నిజముగా జీవిస్తారు, నిజమైన జీవితం ఎవరు జీవిస్తారు అనే అరుపులతో ఈ లోకమంతా కూడా ఉన్నది. వాక్ ద టాక్. నువ్వు ఏం మాట్లాడుతున్నావో అది నడిచి చూపించువానుగా ఉండాలి. ఆ విధమైనది క్రైస్తవ్యము. దేవుని నామమున స్తోత్రం. ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్, వాట్ దే ప్రీచ్. వారు ఏం మాట్లాడుతున్నారో ఆ విధముగా జీవిస్తున్నావా? నేను ఏం మాట్లాడుతున్నానో, నేను ఏం బోధిస్తున్నానో ఆ ప్రకారం నేను జీవిస్తున్నానా అనేది మనము తెలుసుకోవాలి ప్రియులారా. దేవుని నామమున స్తోత్రం. అందుచేతనే యేసు ప్రభువారు ఫర్ ఎగ్జాంపుల్గా, జీసస్ క్రైస్ట్ కేమ్ టు బి అన్ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణగా ఏ విధముగా ఉండాలి, మనం మాట్లాడిన దాని ప్రకారం ఏ విధంగా నడుచుకోవాలి, అది ఉదాహరణగా చూపించడానికే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. అంతేగాని ఏదో ఒక చర్చియానిటీ, చాలామంది చర్చికి వస్తారు, వారు చర్చియానిటీని పాటించేవారుగా ఉంటారు. చర్చియానిటీ గురించి మనం రావడం లేదు, కానీ మనం క్రిస్టియానిటీ గురించి వస్తున్నాం. క్రీస్తుని కలిగిన వారుగా ఉండాలని మనం వస్తున్నాం. చర్చిలో మెంబర్గా ఉండాలని కాదు. చర్చి మెంబర్షిప్ ఎవడో అడగడు. నేను ఒకసారి చెప్పాను కదా, పరలోకానికి వెళ్ళినప్పుడు కొంతమంది అనుకుంటారట, మా సంఘమే పరలోకంలో ఉంటుంది, మా సంఘమే పరలోకంలో ఉంటుంది అనుకునేవారట. ఆ సంఘ స్థాపకుడు చనిపోయాడట. చనిపోయినప్పుడు పరలోకానికి వెళ్ళాడట. పరలోకానికి వెళితే అక్కడ పేతురు గారు ఉన్నారంట. అక్కడ ఉండి ఆయన అడిగారంట, మా సంఘస్థులు ఇక్కడ ఎవరైనా ఉన్నారండి అని. నేను సంఘం పేరు చెప్పడం లేదు, మా సంఘస్థులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా పరలోకంలో అని అడిగితే ఆయన లోనికి వెళ్ళి చూశాడంట. ఆ సంఘస్థులు ఎవరైనా ఉన్నారని చూస్తే ఎవరో లేరంట. లేకపోతే మా సంఘస్థులే పరలోకానికి వెళతారని ఎంతో భక్తి చేసాం, ముసుగులు వేయించాం, తెల్ల చీరలు కట్టించాం, తాళ్ళు తీయించేసాం, ఇంకా బొట్టులు మానిపించేసాం, ఇవన్నీ మానిపించేసి చాలా పెర్ఫెక్ట్గా అందరూ తెల్లని వస్త్రాలు వేసుకొని మేమే పరలోకానికి వెళతామని మేము అనుకుంటే ఒక్కడు కూడా పరలోకంలో లేడేంటని ఆశ్చర్యపోయి అప్పుడు అడిగాడంట, ఇంకొక సంస్థ ఉన్నది, ఆ సంస్థ వాళ్ళు ఏమైనా ఉన్నారా? ఫర్ ఎగ్జాంపుల్ లూథరన్ మిషన్ కావచ్చు, బాప్టిస్ట్ కావచ్చు, బైబిల్ మిషన్ కావచ్చు, క్యాథలిక్ కావచ్చు, పెంటెకోస్టల్ కావచ్చు, క్రైస్ట్ గాస్పెల్ చర్చ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అడిగాడంట. అడిగితే పేతురు గారు అందరినీ చూసి చాలా నమ్రతగా సమాధానం చెప్పాడంట, వాళ్ళు ఎవరో లేరండి ఇక్కడ అన్నాడంట. వాళ్ళు ఎవరో లేరన్నారంట. ఏంటి ఎవరు లేరా? పరలోకంలో ఈ గోలేమిటి, ఈ ఆరాధన ఏమిటి, ఈ స్తుతులు స్తోత్రాలు ఏమిటి, ఎవరు వారంటారో అని అడిగితే పేతురు గారు అన్నారంట, ఎవరైతే యేసు రక్తంలో కడుగబడతారో వారు ఇక్కడ ఉన్నారు అన్నాడంట. యేసు రక్తంలో కడుగబడిన వారు మాత్రమే పరలోకానికి వెళతారు, కానీ ఒక సంఘస్థులు పరలోకానికి వెళ్ళరు. ఆమేన్.
ఒక మతస్థులు, ఒక సంఘస్థులు పరలోకానికి వెళ్ళరు. కాబట్టి దేవుని వాక్యం ఏ విధంగా చెప్తుందో దాని ప్రకారం నడుచుకున్న వారు మాత్రమే మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళేవారుగా ఉంటాము, దేవునితో ఆరాధించువారుగా ఉంటాం. మనం ఇక్కడ ఆరాధన అంతా ఎందుకు చేస్తున్నాం? హల్లెలూయా, స్తుతి స్తోత్రాలు ఎందుకు చేస్తున్నాం? ఎందుకు పాటలు పాడుతున్నాం? ఇదంతా కూడా ఒక డ్రిల్ అండి. ఒక మిలిటరీ సెలక్షన్ వెళ్ళాలంటే వాడికి ముందే నేర్పిస్తారు, డ్రిల్ నేర్పిస్తారు. డ్రిల్ నేర్చుకోకుండా వారు అపాయింట్ చేసుకోరు. అదే విధముగా మనం ఇక్కడ ఏ డ్రిల్ అయితే చేస్తున్నామో, ఏ ఆరాధన అయితే చేస్తున్నామో అదే ఆరాధన పరలోక రాజ్యంలో కంటిన్యూ అవుతుంది. ఇంకేది కంటిన్యూ అవ్వదు. ఇక్కడ చేసిన ప్రార్థనలు కూడా అక్కడ కంటిన్యూ కావు. ఇక్కడ మనము ప్రభువా నాకు అది దయచేయి, ఇది దయచేయని ప్రార్థన చేస్తున్నాం కదా, అవి ఏమి అక్కడ ఉండవు. అక్కడికి వెళ్ళేది ఒకటే ఆరాధన, దేవుని స్తుతి స్తోత్రాలు, దేవుని నామను గొప్ప చేయడము, అదే అక్కడ ఉంటుంది. కానీ ఇంకా ఏమీ పరలోకంలో ఉండదు. అందుచేతనే మనం ఇక్కడే నేర్చుకోవాలి. దేవుని ఆరాధన చేయడం అనేది ఇక్కడే నేర్చుకోవాలి. పాట పాడుతున్నప్పుడు పాట యొక్క అర్థం నీకు తెలుసా? ఆ చరణం యొక్క అర్థం నీకు తెలుసా? ఆ చరణాన్ని బట్టి నువ్వేమైనా స్పందించావా? నీకేమైనా కన్నీరు వచ్చిందా? అది మనం ఆలోచించుకోవాలి. ఆ విధముగా ఆ పాట ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఇక్కడ పాస్టర్ గారు మాట్లాడినప్పుడే మేము వింటామని కొంతమంది ఆ మెసేజ్ టైంకి వస్తుంటారు. మెసేజ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. దేవుని పాటలు, దేవుని ఆరాధన, దేవుని యొక్క సాక్ష్యాలు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి దాని ద్వారా దేవుడు మాట్లాడతాడు. ప్రార్థన ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఒక అబ్బాయి పాట పాడాడు, పాట ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆ విధముగా దేవుడు ఇక్కడ అడుగుపెట్టింది మొదలుకొని అంతం వరకు కూడా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. నాట్ వెయిట్ అంటిల్ ది ప్రీచర్ కమ్ అండ్ ప్రీచ్. పాస్టర్ గారు వచ్చి బోధ చేసే వరకు మీరు వెయిట్ చేయవద్దు. దేవుడు మీతో అడుగు పెట్టగానే స్టార్ట్ అవుతుంది మీతో మాట్లాడడం. దేవుని నామమున స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వీఆర్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. మన జీవితాన్ని ఒక ఉదాహరణగా మనం తీసుకోవాలి. ఒక ఆనెస్టీగా మనం జీవించేవారుగా ఉండాలి. ట్రూత్, సత్యమును బోధించేవారుగా ఉండాలి, సత్యమును ప్రకటించేవారుగా ఉండాలి, సత్యమును వెంబడించేవారుగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని నామమున స్తోత్రం. ఎలా అంటే దట్ ఈస్ కాల్డ్ ది యాక్ట్ ఆఫ్ వర్షిప్ టు గాడ్. ఏ యాక్ట్ ఆఫ్ వర్షిప్ టు గాడ్. మనం సత్యముగా జీవిస్తున్నామంటే దేవుని ఆరాధన, మనం నీతిగా జీవిస్తున్నామంటే దేవుని ఆరాధన, దేవునికి పాటలు పాడుతున్నామంటే దేవునికి ఆరాధన, మనం ప్రేమగా జీవిస్తున్నామంటే దేవునికి ఆరాధన, మనము దీర్ఘశాంతంతో ఉన్నామంటే దేవునికి ఆరాధన, మనం ఆనందంగా ఉన్నామంటే దేవునికి ఆరాధన. ఇదంతా కూడా దేవునికి ఆరాధనే ప్రియులారా. దేవుని నామమున స్తోత్రం, హల్లెలూయా. ఇందా సోదరుడు అజ్రా గారు చెప్పారు, పాట పాడేటప్పుడు సంతోషంగా పాడాలి, అంతరంగమున సంతోషం బయటకు రావాలి. ఎస్, దట్ ఈస్ కరెక్ట్. అంతరంగమున సంతోషం బయటకు రావాలి. ఆ విధముగా దేవుని ఆరాధించువారుగా మనము ఉండాలి. క్రీస్తు మనలో ఉంచిన శక్తి ద్వారా ఆయన వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలం. రోమాపత్రిక అర్థం అవదు అని సహోదరుడు చెప్పాడు, అది కరెక్టే. అయితే దేవుడు మనలో ఒక శక్తి ఉంచాడు, ఒక పవర్, ఒక శక్తి మనకు ఉంచాడు. ఆ శక్తి ద్వారా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలవారమై ఉన్నాం ప్రియులారు. దేవుని నామమున స్తోత్రం. అయితే అది ఎలాగ అర్థమవుతుంది అంటే దేవుని వాక్యము ఆది కాండం నుండి మేము చదువుకుంటూ వస్తున్నాం, నిర్గమకాండంలోకి వచ్చాం, చాలా పత్రికలు, చాలా సువార్తలన్నీ కూడా చదువుకుంటూ ఉన్నాం. అది చదువుకోవడం మాత్రమే, అంతవరకు మాత్రమే. కానీ నిజముగా ఆర్ వీ మోటివేటెడ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ప్రభావితం చేయబడ్డామా? చదివిన వాక్యాన్ని బట్టి ఏమైనా ప్రభావితం చేయబడ్డామా? ధ్యానించిన వాక్యాన్ని బట్టి, మనం పలికే మాటలను బట్టి ఏమైనా ప్రభావితం చేయబడ్డామా? మన హృదయంలో ఆలోచించుకోవాలి. లెర్న్ టు బి రియల్ డీల్. దిస్ ఈజ్ రియల్ డీల్ విత్ గాడ్. దేవునితో ఇది నిజమైన పరిస్థితి. దేవుని నామమున స్తోత్రం. లెర్న్ టు బి లివ్ ఎ హోలీ లైఫ్. పరిశుద్ధమైన జీవితం నేను జీవించాలి. మీరు పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే మీరు ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే ఒక అద్దం దగ్గరకు వచ్చి మీ ఫేస్ చూసుకుంటూ ఉంటారు కదా, ఆ ఫేస్లో ఏమేమి అవకతవకలు ఉన్నాయో అవన్నీ కూడా సరి చేసుకోవడానికి ఉదయాన్నే అద్దం చూసుకుంటారు కదా. అదే విధముగా నీ జీవితంలో నువ్వు పరిశుద్ధముగా జీవించాలంటే పరిశుద్ధమైన అద్దము నీ ముందుకు రావాలి. పరిశుద్ధమైన అద్దము, ఆ అద్దము యేసుక్రీస్తు. ఆ అద్దము యేసుక్రీస్తే ఆ అద్దము మనకు ఈ వాక్యములో మనకు కనబడుతుంది ప్రియులారా. ఇదే యేసుక్రీస్తు, దేవుడే వాక్యమైనాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈ అద్దములో మన ముఖమును చూసుకొని మన జీవితాన్ని సరి చేసుకొని ఆ దినము పరిశుద్ధముగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కానుకలు ఇవ్వకపోతే నరకానికి వెళ్ళిపోతారు. నేను చెప్పాను కదా, వెళ్ళిపోతారా? నరకానికి వెళ్ళిపోతారా కానుకలు ఇవ్వకపోతే? వెళ్ళరు. అవన్నీ కూడా వట్టి మాటలు. మీరు ఇవ్వండి 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 అని
సుత్తితో కొట్టి 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 కొడితే ఏదో ఒక చిన్న పెచ్చు రాలుతుంది, కానీ మీకేమీ బండ వచ్చేది. కాబట్టి ఇవ్వడము అనేది దేవుని మహింపరచడం. ఇందాక మనం దేవుని గొప్ప చేయడంలో, ఆరాధన చేయడంలో ఇవ్వడం కూడా ఒక ఆరాధనే, ఇచ్చడంలో కూడా ఆరాధనే. దాన్ని విసుగగా మనం ఇవ్వాలి, మనం ప్రేమతో ఇవ్వాలి దేవునికి. ఆ విధంగా ఇచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధన చేసిన వారమే ప్రియులారా. కాబట్టి ఆల్ పీపుల్ హియర్ టు లివ్ ఏ హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితము జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఎవరో ఏదో అన్నారని మన హృదయాలను నొచ్చుకోవడానికి వీలు లేదు. ఎవరు ఏమన్నప్పుడు కూడా దేవుడు ఏమంటున్నాడు, ఎవరు ఏమన్నాడు, ఒక మనిషి ఏమన్నాడు అది కాదు కావాల్సింది. నువ్వు దేవునితో ఎలాగున్నావు, దేవుడిని ఏమంటున్నాడు, అది మనకు కావాల్సింది. దేవుని నామన స్తోత్రం. కాబట్టి మన జీవితంలో మనము దేని ద్వారా మోటివేట్ చేయబడాలంటే ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ మోటివేటెడ్ బై లవ్. ప్రేమ ద్వారా మనము ప్రభావితం చేయబడాలి. క్రైస్తవుడు అనగా ప్రేమ కలిగిన వాడు. ప్రేమ ద్వారా మనం ప్రభావితం చేయబడాలి, ప్రభావితంగా చలించాలి. ప్రేమ ద్వారా మనము చలించాలి. 12వ అధ్యాయం 9వ వచనంలో మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. అంటే కపటము లేనటువంటి ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. అంటే పౌలు భక్తుని యొక్క ఉద్దేశం ఏమిటంటే మీ ప్రేమ కపటముతో ఉన్నదని అర్థం. మీ ప్రేమ కపటముతో ఉన్నది అనగా అదే వేషధారణ. రూల్ ఆఫ్ హిపోక్రిట్ అనగా వేషధారణ ప్రేమను కలిగిన వారు ఉన్నారు. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. ఏది చెడ్డ ఏది మంచిది అనేది దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. కాబట్టి మంచిదానిని మనము హత్తుకోవాలి, చెడ్డదానిని అసహించుకోవాలంటున్నాడు. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై. ఈ సంఘంలో ఉన్న ఈ 400 మంది 300 మంది కూడా సహోదరులుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై, ఒకరినొకడు ప్రేమించువారుగా ఉండాలి. నేను ఇక్కడ సూట్ వేసుకున్నాను కాబట్టి నేను వెనకాల ఉన్న వ్యక్తితో నేను మాట్లాడను అనుకోవడానికి వీలు లేదు. నేను వెనకాల ఉన్న వ్యక్తితో కూడా వెళ్ళి మాట్లాడాలి, మధ్యలో ఉన్న వ్యక్తితో కూడా మాట్లాడాలి, అవసరంలో ఉన్న వ్యక్తితో కూడా మాట్లాడాలి, నిరాశలో ఉన్న వ్యక్తితో మాట్లాడాలి, అందరితో మాట్లాడాలి. అదేవిధంగా మనం అందరము కూడా అందరితో మాట్లాడాలి, అందరినీ ప్రేమించాలి. ఆమేన్, హల్లెలూయా. చాలామంది దేవుని మందిరానికి వస్తారు. ఒక ఆయన వస్తున్నాడు, ఇక్కడికి నల్లగా పొడవుగా ఉంటాడు. ఒక ఆయన వైట్ డ్రెస్ వేసుకొని వస్తాడు, ఇన్షర్ట్ చేసుకొని బైబిల్ పట్టుకొని వస్తాడు. కరెక్ట్గా ఇన్ టైంలో వస్తాడు. ఆ టైంకి అయిపోయిన తర్వాత చర్చి ఆమేన్ అనగానే వెళ్ళిపోతాడు. ఎవరిని ముట్టుకోడు, ఎవరితో మాట్లాడు, ఎవడో నాకు అనవసరం అనుకుంటాడు. అలా ఉండమని దేవుని వాక్యం చెప్పడం లేదు. దేవుని వాక్యం నేర్చుకున్న మనము అందరినీ ప్రేమించువారుగా, దేవదాసయ్య గారు చెప్పిన ప్రకారం అందరినీ క్షమించువారుగా. ఈ దేవదాసయ్య గారు చెప్పిన మాట అండి, అందరినీ ప్రేమించాలి, అందరినీ క్షమించాలి. అటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. అది యేసు ప్రభువారి హృదయము. ఇంకా అంటున్నాడు ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి అంటున్నాడు. అందుచేత నేను చెప్తాను, క్రిస్టియానిటీ ఈజ్ ఏ మ్యూచువల్ ఎప్రిసియేషన్ సొసైటీ. ఆ క్రిస్టియానిటీకి నేను పెట్టిన పేరు అనగా నేనంటే గొప్ప కాదు, నేను అర్థం చేసుకున్న పేరు ఏమిటంటే క్రిస్టియానిటీ అనగా మ్యూచువల్ ఎప్రిసియేషన్ సొసైటీ. అది క్రిస్టియానిటీ. ఎక్కడా ఉండదని ప్రపంచంలో. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునడి. మీరు గొప్పవారంటే మీరు ఇంకా గొప్పవారు, మీరు గనులు అంటే మీరు ఇంకా గనులు, మీరు పరిశుద్ధులు అంటే మీరు ఇంకా పరిశుద్ధులు అని మనం ఎంచుకునే మన భక్తి, మన క్రైస్తవ్యము. ఒకరినొకరు ఘనముగా ఎంచుకునేది. దేవుని నామన స్తోత్రం, హల్లెలూయా. అలా కాకుండా నేనే గొప్పవాడిని, నేనే ఉపవాసం ఉంటున్నాను, నేనే కానుకలు ఇస్తున్నాను, నేనే దశమ భాగాలు ఇస్తున్నాను, నేనే గొప్పవాడిని, నేనే అని ఈగోయిజం ఎప్పుడైతే నీలో ఉన్నదో అది దేవునికి ఇష్టం ఉండదండి. ఈగోయిజం దేవునికి ఇష్టం ఉండదు. అనగా అది స్వనీతి. ఈగో అనగా స్వనీతి అనేది అది భయంకరమైన పాపం అంటారు. స్వనీతి భయంకరమైన పాపం, మామూలు పాపం కాదండి. స్వనీతి అంటే నేను, దేవుని మందిరము, నేను ఉపవాస కూటములు, నేను దేవుని చెప్పినట్లు నేను చేస్తున్నాను, పాస్టర్ గారు చెప్పినట్లు చేస్తున్నాను, మిగిలిన వాళ్ళు ఎవడో చేయడం లేదు అని ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో నీలో స్వనీతి ఉన్నది. స్వనీతి అనగా అది చాలా చెడ్డ పాపం. అది మనలో ఉండడానికి వీలు లేదు ప్రియులారా. అదే పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు అటువంటి విషయాలు. ఇంకా ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునడి, ఆసక్తి విషయంలో మాంగ్యులు కాక ఆత్మయందు తీవ్రపద గలవారై ప్రభువుని సేవించుడి. ఆత్మయందు తీవ్రముగా ప్రభువుని సేవించువారిగా ఉండాలి.
తీవ్రముగా నిరీక్షణ గలవారమై సంతోషించుచు శ్రమలయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. శ్రమల్లో ఓర్పు కలిగి ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు దేవుడు నాకేం చేశాడని చెప్పేసి అనుకుంటాం. దేవుడు నాకేం చేశాడు శ్రమ వచ్చినప్పుడు? ఒక్కసారి ఆగు, స్టాప్ దేర్, వెనక్కి ఒకసారి తిరిగి చూడు. దేవుడికి ఏం చేశాడో, నువ్వు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏం చేశాడు, 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏం చేశాడు, 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏం చేశాడు, ఇప్పుడు 50-60 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడికి ఏం చేశాడు, ఒక్కసారి చూడు, నీకు అర్థమవుతుంది దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత గొప్పవాడు. ఈ రోజు నువ్వు సజీవ లెక్కల్లో ఉన్నావంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప, దేవుని ఉచితమైన కృప. నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే ఎంతోమంది మరణించారు, ఎంతోమంది ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. మనం ఇంకా ఎందుకు స్పేర్ చేయబడ్డామనగా దేవుని స్తుతించడానికి. అందునిమిత్తమే దేవుడు మనం సృష్టించాడు. ఏమేన్? దేవుని స్తుతించడానికి దేవుడు మనల్ని సృష్టించాడు. ఆ పని మనం చేయాలి. ఆ పని చేయకుండా మిగిలిన పనులన్నీ చేస్తుంటాం. నీతిని రాజ్యమును తర్వాత వెదకండి. తర్వాత బైబిల్లో తప్పు రాశాడు అది. నీతిని రాజ్యమును తర్వాత వెదకండి, అవన్నీ కూడా మీకు పడతాయి అని చెప్పి రాశాడా? నీతిని రాజ్యమును ఎప్పుడు వెదకాలి? అయితే మనం మొదట వెతుకుతున్నామా? వెనకాల మొదట వెతుకుతున్నాం. అప్పుడు అవన్నీ అనుగ్రహించబడును. ప్రార్థనలో అది కావాలి, ఇది కావాలి కూరగాయల లిస్టే, కిరాణా లిస్టే ప్రార్థనలు అంతాను. ప్రార్థనలు అంతా కిరాణా లిస్టే. మొట్టమొదటిగా ఆయన నీతిని రాజ్యాన్ని వెదకండి. మీకు ఏం కావాలో ఆయనకు తెలుసు. మీరు అడగక మునిపే అవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి, పరిశుద్ధుల అవసరములో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుచూ ఉండుడి, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ శపించవద్దు. అందుచేతనే చాలా కష్టమైన దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకని ఇది గ్రామర్ అని చెప్పేసి దేవేంద్ర ప్రసాద్ గారు అన్నారు, చాలా కష్టం. మనల్ని శపించు వారిని మనం దీవించాలా? ఇది ఏమన్నా ఈజీ థింగ్ అండి? అది చాలా సులువా? అదేమీ సులువు కాదు. ఇక్కడ మనం నేర్చుకుంటాం. దేవుని మందిరంలో 4 గోడల మధ్యన మనం ఒక థియరీ నేర్చుకుంటాం. థియరీ అనగా మనం పరీక్షల్లో రాసేటప్పుడు థియరీ రాయాలి, ప్రాక్టికల్స్ కూడా చేయాలి. థియరీ రాసి థియరీలో 100% మార్కులు వచ్చినా ప్రాక్టికల్స్లో ఫెయిల్ అయిపోయినట్టు నువ్వు కంప్లీట్గా ఫెయిల్ అయిపోయినట్టే. ఏమ్మా, కరెక్టేనా? ప్రాక్టికల్స్లో ఫెయిల్ అయిపోతే పాస్ అయినట్టే, ఫెయిల్ అంటే. అందుచేత ఇక్కడ థియరీ నేర్చుకొని ఈ థియరీ మనం బయటికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్లో పెట్టాలి. బయటికి వెళ్ళిన తర్వాత 4 గోళ్ల మధ్య దాటిన తర్వాత మనం ప్రాక్టీస్లో పెట్టాలి. ఇక్కడ ముసుగు వేసుకొని చాలా గొప్పవాడిని, ఇక్కడ కోట్ వేసుకొని చాలా గొప్పవాడిని, ఇక్కడ టై కట్టుకొని చాలా గొప్పవాడిని, నేను చాలా భక్తి పడినని ఇక్కడ యాక్షన్ చేయొద్దు. ఆ యాక్షన్ 4 గోడలు దాటిన తర్వాత, ఈ 4 గోడలు దాటిన తర్వాత ఆ యాక్షన్ మనం స్టార్ట్ చేయాలి. ఆమేన్. అటువంటి ప్రేమ, అటువంటి కరుణ, అటువంటి కృప, అటువంటి క్షమా స్వభావము 4 గోడలు దాటిన తర్వాత మనం చూపించేవారుగా ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి వీఆర్ ఆల్ మోటివేటెడ్ బై లవ్. ప్రేమ ద్వారా మనము చలించువారుగా ఉండాలి, ప్రేమ ద్వారా మనము ప్రభావితం చేయువారుగా ఉండాలి. లవ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ వర్డ్. ప్రేమ అనేది ఒక మాట కాదండి, ఒక మాట. చాలా ఈజీగా మాట్లాడతాం, ప్రేమించు అని చాలా ఈజీగా మాట్లాడతాం ప్రేమ గురించి. ప్రేమ అనేది ఒక మాట మాత్రము కాదు, ఇట్ ఈజ్ అన్ యాక్షన్. అది క్రియలో చూపించేది. ప్రేమ అనగా క్రియలో చూపించేది. దేవుని నామమున స్తోత్రం. ప్రేమ గురించి మాట్లాడి దాన్ని క్రియలో పెట్టడం లేదు అంటే, ప్రేమ గురించి మాట్లాడి ఆ ప్రేమను క్రియలో పెట్టడం లేదు అంటే దాని అర్థం ఏమిటంటే యు ఆర్ ఏ హిపోక్రిట్. హిపోక్రిట్ అనగా వెనకాలలో కొంతమందికి అర్థం కాదు. హిపోక్రిట్ అనగా వేషధారి. నువ్వు వేషాన్ని ధరించుకున్నావు, ప్రేమ అనే వేషాన్ని ధరించుకున్నావు, కానీ ప్రేమను చూపించడం లేదు. కానుకల నుంచి నేను మాట్లాడడం లేదు. మీరు కానుకలు ఇస్తే మీరు పరిశుద్ధులని, కానుకలు ఇస్తే పరలోకానికి వెళతారని, కానుకలు ఇస్తే ప్రేమించువారుగా ఉంటారని నేను దాని గురించి మాట్లాడడం లేదు. దేవుని వాక్యం సెలవుస్తుందంటే ప్రేమ అనేది ఒక మాట కాదు, ప్రేమ అనేది క్రియ. మన జీవితాలు మార్పు చెందాలి, మోటివేట్ చేయబడాలి. మన జీవితాలు మార్పు చేయకుండా ఉన్నట్లయితే మనం బయటికి వెళ్ళి ఎవరిని మార్పు చేస్తామండి? నీ మాటల ద్వారా ఎవడు కూడా మార్పు చెందడు. నువ్వు ప్రేమించువానిగా ఉన్నప్పుడు నీ మాటల ద్వారా వాళ్ళు మార్పు చెందుతారు. నువ్వు కపటముగా ప్రేమ గురించి మాట్లాడుతూ నువ్వు ప్రేమను చూపించలేకపోయినట్లయితే నీ మాటల ద్వారా ఎవడు కూడా మార్పు చెందడు.
అనేక సార్లు మనం తీర్పు తీర్చువారుగా ఉంటామండి. తీర్పు అంటే తెలుసా? జడ్జిమెంట్, తీర్పు. గర్వం కలిగిన వానిగా ఉంటాం. ఆ తీర్పు తీర్చే పని నీది కాదంటున్నాడు. అది అలాగున్నాడేంటి, ఇలాగున్నాడేంటి, అలా చెడులేంటి, ఇలా చెడు లేదేంటి, ఎందుకు రావడం లేదు అని మనం చెబుతుంటాం కదా. దట్ ఈస్ జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వు ఎవడవు, తీర్పు తీర్చడానికి నువ్వు ఎవడవు అంటున్నాడు. ప్రేమలో మనము పని చేయకపోతే మనము దేవునిలో ఏమీ సాధించలేమండి. ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభువు ఆ ప్రేమను చూపించడానికే ఈ లోకానికి వచ్చాడు. తండ్రి అనే దేవుడు తన ప్రేమను చూపించడానికే తన ఏకైక కుమారుని యేసును మన నిమిత్తమే పంపించాడు. అది ప్రేమ. ప్రేమనగా ఇచ్చుట, ప్రేమనగా ఇచ్చుట. క్రిస్మస్లో మనం పాడుకుంటాం కదా, ప్రేమనగా ఇచ్చుట. తండ్రి అనే దేవుడు తన కుమారుని యేసును మన నిమిత్తమే ఇచ్చివేశాడు. ఇందు మూలముగా మీరు ఆయన ప్రేమను చవిచూచున్నారంటాడు. ఆమేన్, హల్లెలూయా. అనేక సార్లు నేను ప్రేమను గురించి చాలా లెక్చర్స్ ఇస్తుంటానండి. ప్రేమను గురించి చాలా లెక్చర్స్ ఇస్తూ ఉంటాను, కానీ నాలో ప్రేమ లేదు. దెర్ ఇస్ నో లవ్ ఇన్ మై సైడ్. నా ఇన్సైడ్ నో లవ్, ప్రేమ లేదు. ఆ లెక్చర్ వల్ల ఏ మాత్రం కూడా ఉపయోగం లేదు. అయితే ఆ లెక్చర్ వల్ల నేను చేసేది ఏమిటంటే, ఇతరులు తప్పు పట్టడానికి, మనలో తప్పు ఉన్నదని కప్పిపెట్టుకోవడానికి ఈ లెక్చర్స్ ఇస్తుంటాం. ఈ పాస్టర్ గారు ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు, నిజంగా ప్రేమించేవాడా ఈయన? నేను అందుచేతనే చాలామంది దగ్గర ప్రీచింగ్ చేయమని చెప్తుంటాను. ఎందుకు ప్రీచింగ్ చేయాలంటే, వాక్యం మిమ్మల్ని పట్టుకుంటుంది. మీరు మాట్లాడే మాటలు మిమ్మల్ని పట్టుకుంటాయి. వాట్ ఎవర్ యూ ప్రొఫెస్ యూ పొసెస్. నువ్వు ఏదైతే మాట్లాడతావో అది నిన్ను పట్టుకుంటుంది. అందుచేతనే ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని మాట్లాడాలి. మాట్లాడినప్పుడు దేవుని వాక్యం మనం పట్టుకుంటుంది. ఒక దినాన్ని మనము మార్చబడతాం. ప్రియులారా, దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రేమను అంగీకరించకపోవడాన్ని బట్టి మనలో ప్రేమ అనేది నివసించదు. ఫీలింగ్ కండెమ్డ్ సెల్ఫ్. ఫీలింగ్, మనం ప్రేమ ఉన్నది అని ఫీల్ అవుతుంటాం కదా, అదే మనం కండెమ్ చేస్తుంది. నేను మాట్లాడిన మాట నిజంగా మాట్లాడలేదు అని ఆ ఫీలింగ్ మనం కండెమ్ చేస్తుంటుంది. కాబట్టి మనం నిందించుకోవడానికి ఈ ప్రేమ గురించిన మాటలు మనం నిందించబడతాం. కల్వరిలో యేసు ప్రభువారు త్యాగం గుర్తించకపోవడాన్ని బట్టి మనం నిజమైన ప్రేమను పొందుకోలేకపోతున్నాం. కల్వరిలో యేసు ప్రభువారు మన గురించి చేసిన త్యాగము మనం గుర్తించలేదు. ఎంత ప్రేమించాడో అది మనం గుర్తించలేదు ప్రియులారు. కాబట్టి మనం ప్రేమ లేకుండా మనం జీవించేవారుగా ఉన్నాం. ఇతరులకు ప్రేమ చూపించే ముందు విశ్వాసం ద్వారా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న సంగతిని ఎరిగినవానుగా ఉండాలి. బై ఫెయిత్, విశ్వాసం ద్వారా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నమ్మండి. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియులారా, ఈ లోకంలో ప్రేమ కన్నా గొప్ప విషయం ఏమీ లేదండి. ప్రేమ కన్నా గొప్ప విషయం ఏమీ లేదు. ఎర్లీ మార్నింగ్ మీకు ఎవరికన్నా మెసేజ్ పంపించారనుకోండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఒక మెసేజ్ పంపించారనుకోండి, లేక ఒక వాక్యం మెసేజ్ పంపించారనుకోండి, వారి మీద నీకు ప్రేమ లేకుండా ఆ మెసేజ్ నువ్వు పంపించు. యు ఆర్ టేకింగ్ కేర్ అబౌట్ దెమ్. వారి గురించి నువ్వు జాగ్రత్త వహిస్తున్నావు. ఆమేన్. కాబట్టి ఆ ప్రేమ నీలో ఉన్నది కాబట్టే వారి గురించి జాగ్రత్త వహించువానిగా ఉంటున్నావు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడన్న సంగతి నువ్వు ఎరిగి ఉన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రేమించుకోవాలి. ఆ తర్వాత ఆ ప్రేమను ఇతరులకు పంచాలి. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. అదే నిన్ను మార్చివేస్తుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయం నువ్వు ఎప్పుడైతే గమనిస్తావో యువర్ లైఫ్ విల్ కంప్లీట్లీ చేంజ్డ్. నీ జీవితం కంప్లీట్గా మారిపోతుంది. ఒకటో యోహాను పత్రిక 4వ అధ్యాయం మనం చూద్దాం. 7-8 వచనాలు మనం చదువుకుందాం. 7-8 వచనాలు. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగను. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించుతామని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ట్రూ క్రిస్టియన్స్ pursue a strong love walk. అనగా నిజమైన క్రైస్తవుడు ప్రేమను వెతికి వెంటాడతాడంట. నేను ప్రేమించడానికి ఎవరైనా కనపడతారా?
నా ప్రేమను చూపించడానికి, నా గుణమును చూపించడానికి ఎవరైనా కనబడతారా అని ఎదురు చూస్తున్నాడు. అబ్రహాము సర్కమ్సిజన్ అయిన తరువాత భయంకరమైన ఎండవేడుములో ఆ చెట్టు దగ్గర నిలబడి చూస్తూ ఉన్నాడు. ఎందుకు చూస్తూ ఉన్నాడు అనగా, అబ్రహాము ఎవరైనా బాటసార్లు ఎండాకాలంలో మంచినీళ్ళు లేక, ఆహారం లేక అలా నడుచుకుంటూ వెళతారేమో, వారికి నేనేమైనా సహాయం చేయగలనా అని అబ్రహాము చూస్తూ ఉన్నట్లయితే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుచేతంటే అబ్రహాము జీవితంలో ప్రేమ అనేది ఉన్నది కాబట్టి, ఒకవేళ సహాయం చేయాలని ఒక ఆశ ఉన్నది కాబట్టి ఎవరు ప్రత్యక్షమవుతారండి? దేవుడే ప్రత్యక్షమవుతాడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. నేను ఒకసారి చర్చ్ కట్టేటప్పుడు ఒక ఆయన గేటు కొట్టి మాకేమైనా సహాయం చేయండి అన్నాను. నేనే డబ్బులు లేక అప్పుల్లో ఉంటే సహాయం చేయమని ఇతను వచ్చి తొందర పెడుతున్నాడని చెప్పి ఏమీ లేదు వెళ్ళిపో అని చెప్పేసాను. వెళ్ళిపోని చెప్తే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పరిశుద్ధాత్మ నాతో మాట్లాడింది. నువ్వు వెళ్ళగొట్టావు, ఆ వ్యక్తి నువ్వు ఇవ్వాలని చెప్పేసి పరిశుద్ధాత్మ నాతో మాట్లాడినప్పుడు నా దగ్గర ప్రియా స్కూటర్ ఉండేది, ఇప్పటికే ఉన్నది. అది 30 సంవత్సరాలు 40 సంవత్సరాల వయసు దానికి, అది ఇప్పటికే ఉన్నది. ఆ స్కూటర్ మీద మా వీధులన్నీ కూడా తిరిగాను, అన్ని వీధులు తిరిగాను. ఎక్కడ కనబడతాడా అని చెప్పేసి నాకు కనబడలేదు, ఇప్పటికీ కనబడలేదు. ఇప్పుడు కూడా 40 సంవత్సరాల తర్వాత కూడా నేను గుర్తు పెట్టుకున్నానంటే దేవుడే అక్కడికి వచ్చినప్పుడు నేను దేవుని పొమ్మని చెప్పాను. అది ఎంత గొప్ప ప్రమాదమో ఆలోచించండి ప్రియులారా. దేవుని నామమున స్తోత్రం. ఆయన ప్రేమను పొందినప్పుడు మనకు జరిగేది ఏమిటంటే, ఆయన ప్రేమ పొందినప్పుడు మనం ప్రేమించుకుంటాం, ఆ తర్వాత ఇతరులను ప్రేమించేవారుగా ఉంటాం. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ కొలత ఎలాగ జరుగుతుంది? ప్రేమ అనేది దేనితో మనం కొలవగలం? మనం ఇతరులను ఎలా పరిగణిస్తాం ఇతరులను? హౌ టు ట్రీట్ అదర్స్. ఇతరులు ఏ విధముగా మనం ట్రీట్ చేస్తాం? దేవునికి అది చాలా అవసరము. నువ్వు ఇతరులతో ఏ విధముగా మాట్లాడుతున్నావు, సంఘంలో ఉన్న వారితో ఏ విధంగా మాట్లాడుతున్నావు, ఒక పేదవారితో ఏ విధంగా మాట్లాడుతున్నావు, ఒక చదువు లేని వారితో ఏ విధంగా మాట్లాడుతున్నావు. చాలా సంఘాలు నేను చూస్తుంటాను, గత కాలంలో కూడా నేను చెప్పాను. ఉద్యోగస్తులందరూ ఒక గ్రూప్ అయిపోతారు, చదువుకున్న వాళ్ళందరూ గ్రూప్ అయిపోతారు, కాంట్రాక్ట్ పని చేసే వాళ్ళందరూ గ్రూప్ అయిపోతారు, లేకపోతే ఇంకో పని చేసే వాళ్ళందరూ గ్రూప్ అయిపోతారు. గ్రూపులుగా అయిపోతారు సంఘంలో. అదంతా కూడా సైతాన్ పని. నువ్వు ఉద్యోగస్తుడువా? ఐఎమ్ సో గ్లాడ్. నువ్వు ఉద్యోగస్తుడు, నువ్వు సంతోషంగా ఉండు, నేను కూడా సంతోషిస్తున్నాను. ఉద్యోగస్తుడు అయినట్లయితే నువ్వు వెనక్కి వెళ్ళు. పేదవారు అనేక మంది ఉన్నారు, ప్రేమను తెలియని వారు ఉన్నారు. వారికి నీ ప్రేమను చూపించి వారితో మాట్లాడు, వెళ్ళి మాట్లాడు. నువ్వు ఒక్కడవే గొప్పవాడు కాదు. దేవుని దృష్టిలో అందరూ కూడా సమానమే. నేను ఈ మందిరంలో సీట్లు వేసినప్పుడు ఒక ఆయన వచ్చన్నాడు, దేవుని సన్నిధిలో మనం నేల మీద కూర్చోవాలి కదండి అన్నాడు. నువ్వు కూర్చో నేల మీద అని చెప్పాను. నువ్వు నేల మీద కూర్చో అని చెప్పాను. దేవుని దృష్టిలో అందరూ సమానం. నేల మీద కూర్చున్నా నువ్వు ఎక్కడున్నావు? దేవుని సన్నిధిలో ఉన్నావు. కుర్చీలో కూర్చున్నా దేవుని సన్నిధిలో ఉన్నావు. నువ్వు నిలబడి ఉన్నా దేవుని సన్నిధిలో ఉన్నావు. నువ్వు ఎక్కడ ఉన్నా దేవుని సన్నిధిలో ఉన్నావు. కాబట్టి దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఏ వ్యత్యాసము కూడా లేదు ప్రియులార. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. వారి అవసరమే మనకు ఉన్నట్లయితే, ఆ విధమైన అవసరం మనకు కలిగి ఉన్నట్లయితే మనం వారిని తప్పనిసరిగా ప్రేమించేవారుగా ఉంటాం కదా. ఎవరి అవసరం మనకు లేదు కాబట్టి ఎవరిని ప్రేమించం. ఆ విధంగా కాకుండా అందరినీ ప్రేమించేవారుగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. మనము రక్షింపబడిన తరువాత చాలా ముఖ్యమైనది ఏమిటంటే, ఇతరుల రక్షణలోకి రాని వారి గురించి మనం ప్రయత్నం చేయాలి. ఇతరుల రక్షణలోనికి రాలేదు, వారి గురించి మనం ప్రయత్నం చేయాలి. వారిని ఏ విధముగా దేవుని సన్నిధిలో తీసుకురావాలి? ఏ విధంగా తీసుకొస్తాం? యేసుప్రభుని నమ్ముకోండి అని ఒక బ్యాగ్ వేసుకొని ఒక కరపత్రం పంచిపెట్టి యేసుప్రభుని నమ్ముకోండి అని చెప్పినట్లయితే వాడు నీ ముఖం మళ్ళీ ఎప్పుడు చూడడు. నీ ముఖం మరలా చూడాలి అంటే ఆ బ్యాగ్ పడేసి, ఆ పత్రికలు పడేసి, యేసు గురించి మాట్లాడడం మానేసి ప్రేమ గురించి మాట్లాడు. వాడు అవసరంలో ఉన్నాడు, ప్రేమించు. అక్కర్లో ఉన్నాడు, అవసరం తీర్చు. ఆకలితో ఉన్నాడు, ఆహారం పెట్టు. మహాత్మా గాంధీ కూడా అన్నాడు, ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ విత్ ఏ హంగ్రీ మ్యాన్, స్పీక్ విత్ ఏ బ్రెడ్ అంటాడు. ఒక ఆకలిగా ఉన్న వారితో నువ్వు మాట్లాడాలనుకున్నట్లయితే ఒక బ్రెడ్ ఇచ్చి మాట్లాడు. ఆహారం పెట్టి వారితో ఆహారం పెట్టు, ఆ తర్వాత మాట్లాడు అంటాడు. అదేవిధంగా ఈ లోకమంతా కూడా ఆకలితో ఉన్నది. ఆకలి ఏమిటంటే ప్రేమ లేని ఆకలితో ఉన్నది. నువ్వు చూపించగలవా? ప్రేమ లేని ఆకలితో ఈ లోకం ఉన్నది. ఆ ప్రేమ నువ్వు చూపించగలవా? ప్రేమను క్రియలో చూపించకపోతే మన విశ్వాసానికి విలువ లేనే లేదు, మన భక్తికి విలువ లేనే లేదు. నువ్వు క్రైస్తవుని చెప్పుకోవడం కూడా వ్యర్థం, నీ ప్రేమను క్రియలో చూపించకపోయినట్లయితే.
దేవుని నామన స్తోత్రం. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటున్నాడు, 2వ అధ్యాయం 14వ వచనం, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆ నాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవి ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడి అని చెప్పినడలా ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము? అందుగురించానండి క్రైస్తవ భక్తి అవలంబించడం చాలా కష్టం. క్రైస్తవ భక్తిలోకి రావడం అనేది చాలా కష్టం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమై చనిపోతుందంటండి. కాబట్టి విశ్వాసము క్రియల లోపంలో పెట్టాలి అంటే మనం ఇక్కడ చెప్పిన మాటలన్నీ కూడా మనము పాటించువారుగా ఉండాలి. దేవుని ప్రేమ కలిగి ఉండకపోయినట్లయితే ఇతరులను ప్రేమించడం అనేది అసాధ్యము. కొంతమంది పిసినారు అంటే తెలుసండి, పిసినారు వాళ్ళు ఒక్క పైసా కూడా జేబులను తీసి పెట్టరు. ఒక్క పైసా కూడా, ఒకడు చచ్చిపోతున్నా సరే వాడు నోట్లో నీళ్లు పోయారండి. చచ్చిపోతున్న సమయంలో కూడా నోట్లో నీళ్లు పోయారు. కొంతమంది కొడుకులు ఉంటారండి, చచ్చిపోతున్న సమయంలో నోట్లో నీళ్లు పోయారు, కానీ చచ్చిపోయిన తర్వాత ఆడికి కావాల్సిన టీ పెట్టేస్తారు, ఆడికి కావాల్సిన పలహారం పెట్టేస్తారు, ఆడికి కావాల్సిన బిర్యానీ పెడతారు సమాధి దగ్గర. పనికి మాలోళ్ళు చాలామంది ఉంటారు. అలా పనికి మాలోళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే మార్చుకోండి మీ జీవితం. ఇప్పుడు బ్రతికుండగానే మీ తల్లిదండ్రులను ప్రేమించండి. బ్రతికుండగానే మీ తల్లిదండ్రులకు కావాల్సినవి ఇవ్వండి. దట్ ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ. దేవుడు మీకు అనుగ్రహించిన గొప్ప అవకాశం. ఎవరు కూడా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఏమే, నువ్వు క్రైస్తవుడు అనుకున్నట్లయితే మరీ ఎక్కువగా ప్రేమించాలి, తల్లిదండ్రులను మరీ ఎక్కువగా ప్రేమించాలి. ప్రియులారు, దేవుని నామన స్తోత్రం. దేవుని ప్రేమ కలిగి ఉండకపోతే ఇతరులను ప్రేమించడం అనేది అసాధ్యము. క్రియారూపకమైన మెసేజ్. నీకు లేనిది నువ్వు ఇవ్వలేవు. నా జేబులో 1000 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఇవ్వగలను. ఏమేన్, నీ దగ్గర 1000 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఇవ్వగలవు. నీ దగ్గర పైసా లేదు, నువ్వేమిస్తావు? అలాగే నీ దగ్గర ప్రేమ లేదు, నువ్వు ఎలా ప్రేమిస్తావు? నీ దగ్గర ప్రేమ లేదు, నువ్వు ఎలా ప్రేమిస్తావు? ప్రేమించలేము. కాబట్టి ప్రేమ అనేది ఆ నిధి మన జేబుల్లో పెట్టుకోవాలి. ఏమే, మన ప్రేమ అనే నిధి మన జేబుల్లో పెట్టుకోవాలి. దేవుని నామన స్తోత్రం. దేవుని ప్రేమను అంగీకరించు, అందులో గొప్ప ఆదరణ ఉన్నది. గొప్ప ఆదరణ దేవుని ప్రేమలోనే ఉన్నది. మేలైన దానిని చేయుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. మనం ఎప్పుడైతే ఇతరులను ప్రేమిస్తామో దాని అర్థం ఏంటో తెలుసా? మనం ఎప్పుడైతే ఇతరులను ప్రేమిస్తామో దాని అర్థం ఏంటో మీకు తెలుసా? చెప్పండి, అర్థం ఏమన్నా తెలుసమ్మా? మీరు ఎప్పుడైతే ఇతరులను ప్రేమిస్తారో దాని అర్థం ఏమిటంటే మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. నిర్మలమైన స్వచ్ఛమైన మనసుతో మనం ఎవరినైనా ప్రేమిస్తే, ఎవరికైనా సహాయం చేస్తే దేవుడు సంతోషిస్తాడు. మనుషులు కాదు, ముందు దేవుడు సంతోషిస్తాడు. దేవుడు చూస్తాడు. నీ క్రియ అంతా కూడా దేవుడు చూస్తాడు. నీ మాటలు దేవుడు చూస్తాడు. ఏమైనా పెదవులు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నావా? పెదవులతో మాట్లాడే మాటలు ఇక్కడ అంటున్నాడు, చలి కాసుకోండి, దుప్పటి ఇవ్వలేదు. దుప్పటి ఇచ్చినట్లయితే ఈ దుప్పటితో కప్పుకొని మీరు ఉండండి అన్నా పర్వాలేదు. దుప్పటి ఇవ్వలేదు, మీరు ఆకలితో ఉండొద్దు, మీలో ఎవరైనా శరీరం కావాల్సింది ఇక సమాధానంగా వెళ్ళండి. ఏమీ లేదు, 1 రూపాయి కూడా ఇవ్వలేదు, సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకొని తృప్తి పొందడం చెప్పినలా వాడికి ఏం ప్రయోజనము? స్వచ్ఛమైన మనసుతో మనము ఎవరినైనా ప్రేమిస్తే, ఎవరికైనా సహాయం చేస్తే మనల్ని బట్టి దేవుడు ఆనందించువాడై ఉన్నాడు. అదే మనలను దేవుని నిజమైన పిల్లలుగా చేస్తాడు. దేవుని నిజమైన పిల్లలుగా అదే చేస్తాడు. కృపావరముల విషయంలో అంటున్నాడు, శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. అన్నిటికన్నా విలువైనది ఏమిటి? అందులోనూ ప్రేమ. అన్నిటికన్నా విలువైనది ప్రేమ. దేవుని నామన స్తోత్రం. హల్లెలూయా. అందరూ 2 జీవితాలు కలిగి ఉంటారండి. బాహ్య సంబంధమైన జీవితము, ఇది ప్రజలు మనలను పొందేలన్న జీవితము. రెండవది అంతరంగ జీవితము, దేవుడు చూసే జీవితము. దేవుడు చూసే జీవితము దేవుని మన్ననలు పొందుతుంది. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని గమనిస్తాడు. మనల్ని బట్టి దేవుడు సంతోషించువాడుగా ఉంటాడు. ప్రియులారా, కాబట్టి చాలాసార్లు మనం బాహ్య వేషానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం, లోపల వేషానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తాం. 2 lives, 2 జీవితాలు మనం జీవించేవారుగా ఉంటాం. ఆ విధంగా కాకుండా క్రీస్తుని నమ్ముకున్న వారు ఒకే జీవితాన్ని జీవించేవారుగా ఉంటారు. దేవుడి మాటలు దీవించును గాక.
ప్రార్థన. పరిశుద్ధుడు సర్వాధికారి యేసు ప్రభువా, మీ అతి శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ ఉదయ కాలంలో మీరు మాతో మాట్లాడి ఉన్నారు, నాతో మాట్లాడి ఉన్నారు, మా అందరితో మాట్లాడి ఉన్నారు. ప్రభువా, మాకు కావలసిన వర్తమానం మీరు మాతో పంచుకొని ఉన్నారు. ఆ వాక్య ప్రకారం మేము జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని అడుగుచూ ఉన్నాం. నిర్మలమైన స్వచ్ఛమైన మనసుతో మేము ప్రేమించువారుగా ఉండాలని మీరు ఈ దినము మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినము వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ వాక్యాన్ని హృదయంలో భద్రము చేసుకొని, హృదయంలో సీల్ వేసుకొని ఆ వాక్య ప్రకారం జీవించడానికి వారికి సహాయం చేసి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడా వచ్చిన బిడ్డలందరికీ తోడైండునుగాక. ఆమెన్, ఆమెన్. శ్రద్ధగా వాక్యం మీ అందరికీ దేవుని పేట వందనాలు తెలుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మమ్మల్ని దీవించును గాక.